ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ వెంకటేష్ నేత గారు ఉన్నారు. వారిని అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే తమ్ముడు. సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కులగణన సర్వే మీద అసలు కామెంట్స్ చేయండి సార్. ఏదైతే కులగణనకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ప్రత్యేకించి వర్గీకరణకు సంబంధించి షమీం అఖ్తర్ గారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేటగిరైజేషన్ వర్గీకరణ చేయడం జరిగింది. ఈ వర్గీకరణలో నేతకాని కులానికి నేతకాని జాతికి తీరని అన్యాయం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి ఈ వర్గీకరణ రిపోర్ట్ నివేదిక ప్రకారం గ్రూప్ 3లో నేతకానీలను వేయడం జరిగింది. 1,33,000 పైచిలుకు ఉన్నటువంటి నేతకానీలు గ్రూప్ 3లో చూపెట్టడం జరిగింది. దాదాపు 2011 సెన్సెస్ ను తీసుకున్నారు. కానీ 2024లో జరిగినటువంటి కుటుంబ సర్వే ప్రకారం 10 లక్షలకు పైచిలుకు నేతకాని జనాభా ఉంది. దీన్ని 10 లక్షలు ఉన్నటువంటి నేతకాని జనాభాని రాష్ట్ర ప్రభుత్వం 1,33,000కు చిత్రీకరించడం అనేటటువంటిది దారుణం. కాబట్టి ఈ సర్వేని మేము అశాస్త్రీయమైనటువంటి సర్వేగా, మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ సర్వేతో మేము ఏకీభవించట్లేదు. ఈ సర్వే నివేదికను మేము తిరస్కరిస్తున్నాం. అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మాదిగల తరువాత అత్యధిక జనాభా కలిగినటువంటి నేతకాని జాతి ఆర్థికంగా సామాజికంగా పేదరికంలో మగ్గుతున్నటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఈ రోజు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆసిఫాబాద్, మంచిర్యాల్, చెన్నూర్, ఆదిలాబాద్, ములుగు, భూపాల్పల్లి, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాలలో గుడిసెల్లో పేదరికంలో మగ్గుతున్నటువంటి జాతి నేతకాని జాతి. ఏజెన్సీ ప్రాంతాలలో అన్ని హక్కులను కోల్పోయి శ్రామికులుగా బతుకుతున్నటువంటి జాతి నేతకాని జాతి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం గ్రూప్ 3లో అత్యంత మెరుగైనటువంటి జాతిగా చిత్రీకరించడం జరిగింది. నేతకాని జాతి అనేటటువంటిది పేదరికంలో మగ్గుతున్నటువంటి జాతి, సామాజికంగా ఆర్థికంగా చాలా అట్టడుగునున్నటువంటి జాతిని అభివృద్ధి చెందిన జాతిగా, మెరుగైనటువంటి జాతిగా పరిగణించడం అనేటటువంటిది దీన్ని మేము అన్యాయంగా భావిస్తున్నాం. కాబట్టి మళ్ళొకసారి పునః పరిశీలించి నేతకాని జాతికి మాలల తర్వాత మాదిగల తర్వాత జనాభా ప్రకారం అధికంగా ఉన్నటువంటి జాతి కాబట్టి ఈ 1,33,000కు ప్రత్యేకమైనటువంటి ఒక గ్రూపును ఏర్పాటు చేసి మాకు రిజర్వేషన్, ఆ జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించినట్లయితే మా జాతికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది నేతకాని జాతిలో ఉన్నటువంటి మేధావులే కాదు, ఇతర జాతి కులాల్లో ఉన్నటువంటి మేధావులతో పాటు మానవతా దృక్పథంతో 30 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ గారు కూడా ఈ అంశాన్ని లేవనెత్తి మాకు మద్దతు ప్రకటించినందుకు వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం.